హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఒక హెల్తీ అండ్ ఈజీ రెసిపీ అండి కరివేపాకు నువ్వుల రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కరివేపాకులో విటమిన్ ఏ, సి, అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ ఉన్నాయని మనకి తెలుసు, కానీ కూరల్లో మనం కరివేపాకు వేసినా తినేటప్పుడు పక్కకు పెట్టేస్తాం. అలా కాకుండా ఇలా ఒక్కసారి రైస్ చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇది ఒక సింపుల్ 10 మినిట్స్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చేసుకోవటం కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్. అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు, కొంచెం ఎండుమిర్చి అన్నీ వేసుకుని తాలింపు బాగా వేగేటట్టు వేయించుకోవాలి. తాలింపు వేగాక అప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా సన్న చీలికల కింద కోసుకుని వేసుకోవాలండి. అలాగే కరివేపాకు ఒక 1/2 కప్పు పైన వేస్తున్నాను నేను. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ అనుకుంటే తగ్గించుకోండి. ఇలా కొంచెం సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి అండి, కారాన్ని బట్టి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గనిద్దామండి, సరిపోతుంది. ఒట్టి ఉల్లిపాయే కదా మనకు మగ్గాల్సిందల్లా. ఇదిగోండి 4-5 నిమిషాల తర్వాత మనకి ఆనియన్ బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు కుక్ చేసుకున్న రైస్ అండి. మీకు ఏ రైస్ కావాలనుకుంటే అది వేసుకోండి, కావాలంటే బాస్మతి రైస్ అయినా వేసుకోండి. 1 కప్పు కుక్ చేసుకున్న రైస్ వేసుకుని అందులోకి కొంచెంగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీ అండి. గీ అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ కదా పెట్టేది, అందుకని గీ వేసి చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం లాస్ట్లో వేసుకోవాలండి. ఇది కూడా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుని కొంచెం పెప్పర్ పౌడర్, ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసిన నువ్వులండి, ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు నువ్వులు ఇష్టం అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్లోకి. లాస్ట్లో కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకుంటే మన కరివేపాకు నువ్వుల రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మన రైస్, హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు నువ్వుల రైస్ రెడీ అయిపోయిందండి. ఇది లంచ్ బాక్స్లో చేసుకోవడానికి జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ రైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.